నెల్లూరు రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో మోతా తుఫానుపై టీడీపీ నేత కోటరెడ్డి గిరిధర్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదని పెన్నా పొలుగట్లు, కాలువగట్లు, కుంటలు, చెరువులు తదితర అంశాల్లో పటిష్టమైన చర్యలు అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పీడీసీ సభ్యులు, అధికారులు హాజరయ్యారు. ఒకటి, తుఫానుకు సంబంధించి ఏదైతే ఆల్రెడీ ముందు చర్యలు తీసుకొని ఉన్నా ఇంకా కూడా కొంచెం డెప్త్లో నెల్లూరు రూరల్ మండలంలో ఎక్కడ ఇబ్బంది రాకూడదు, ఇంకేదైనా చిన్న చిన్న సమస్యలున్నా ఎప్పటికప్పుడు అవన్నీ కూడా మనం ఎదుర్కోవాలనే ఉద్దేశంతో అందరితో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులతో అందరితో కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రెండోది సంబంధించి యూరియాకి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్లో అందరూ స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్దలందరూ, అదేవిధంగా ఇరిగేషను, ఎలక్ట్రికలు, విఆర్ఓలు, అదేవిధంగా అగ్రికల్చరు విలేజ్ లెవెల్ ఆఫీసర్సు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరి ద్వారా ఒక మెసేజ్ని కూడా గ్రామాలకు పంపించాలా, గ్రామ ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో మనం సమావేశం పెట్టుకున్నాం. అయితే తుఫానుకు సంబంధించి ముందస్తు చర్యలు గత వారం రోజుల నుంచి కూడా అందరు అధికారులతో మాట్లాడుతున్నాం. అధికారులతో కానీ, సర్పంచులతో కానీ, ప్రజాప్రతినిధులతో కానీ అందరు పెద్దలతో కూడా మాట్లాడి దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకోవాలి ఇప్పుడే కొన్ని తీసుకున్నాం. ఇంకా కూడా ఇబ్బంది రాకుండా ఉండేదానికి ఏమేమి తీసుకోవాలో కూడా ఈరోజు మాట్లాడుకొని తప్పకుండా తుఫానుకు ఏ పరిస్థితుల్లో ఎంత పెద్ద ఎత్తున వచ్చినా కూడా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడటమే ధ్యేయంగా మా శక్తి మేరకు అందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నాం. తప్పకుండా చేస్తాం. ఏదేమున్నా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా తుఫానుకు సంబంధించి ఇప్పటికీ అందరికీ ఆదేశాలు ఇచ్చినాం. అదే కాకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం కూడా అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని నెల్లూరు రూరల్ మండలంలో ఎవరైనా సంప్రదించవచ్చు కూడా అదొక తెలియజేస్తున్నాం నెల్లూరు రూరల్ మండల ప్రజలకి. రెండో విషయం, అతి ముఖ్యమైన విషయం, మొన్నటి రోజున మీ అందరికి కూడా తెలుసు, యూరియాకి సంబంధించి ఏఎంసీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కూడా ఆ రోజు కూడా అందరు అధికారులతో మాట్లాడాం. ఎక్కడ యూరియా ఇబ్బంది రాదు, యూరియా ఇబ్బంది రాకుండా చూడటమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగదు, జరగనివ్వము. దాన్ని తీసుకునే శాసనసభ్యులు సేదరెడ్డి గారు ప్రత్యేకంగా యూరియాకి సంబంధించి అందరు అధికారులతో కూడా మాట్లాడారు. మొన్నటి రోజున ఏఎంసీ కార్యాలయంలో కూడా దీనికి సంబంధించి మనం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందరు అధికారులకు కూడా, అటు సొసైటీ అధ్యక్షులకి, సొసైటీ సిఇఓలకి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి, విఏఓలకి, అందరు ప్రజాప్రతినిధులకు కూడా దానికి సంబంధించిన సూచనలు చేస్తున్నాం. ఈరోజు కూడా ప్రత్యేకంగా సమావేశం పెట్టుకున్నాం. ఎక్కడ నెల్లూరు రూరల్ మండలంలో పంట వేసిన ప్రతి రైతుకి యూరియా అందించడం లక్ష్యంగా పనిచేస్తాం కూడా తెలియజేస్తున్నాం. నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి దాదాపు 23-24 వేల ఎకరాలు, అంటే దీంట్లో 3 భాగాలు. ఒకటి ఎవరైతే పట్టా ఉన్న రైతు కానీ, అదేవిధంగా 2 అనుభవదారు ఉన్న రైతు. ముఖ్యంగా ఈ 2 కాకుండా అనాదిగా గత 30 సంవత్సరాల నుంచో, 20 సంవత్సరాల నుంచో, 40 సంవత్సరాల నుంచో ఎక్కడన్నా ఏదైనా శివాయిలో లేకుంటే ఇంకేదైనా పాత రోజుల్లో, ఇప్పుడు మనకు తెలియని రోజుల్లో ఏదైనా చెరువులో ఏదైనా కానీ పంట పండిస్తుంటే కొన్ని పరిస్థితుల వల్ల అవి రికార్డులు లేనందువల్ల వాటికి లేదనే పుకారు కొంతమంది సృష్టిస్తున్నారు. అదంతా అబద్ధం. రైతు వేసిన ప్రతి పంటకి పట్టాదారుకైనా, అనుభవదారుకైనా ఎక్కడన్నా వేరే దగ్గరలో చెరువుల్లో కానీ శివాయిలో ఏదైనా వేసినా కూడా వారికి కూడా విఆర్ఓ సర్టిఫై చేసి పేపరు దానికి సంబంధించి యూరియా సప్లై చేయబడుతుందని కూడా మీ ద్వారా నెల్లూరు రూరల్ మండలం ప్రజలకి తెలియజేస్తున్నాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూరియాకి సంబంధించి ఇప్పటికే దాదాపు 500 టన్నులు ఇప్పటికే స్టాక్ పెట్టున్నాం. కొంచెం పోయింది, కొంచెం పోతుంది, ఇంకా కూడా తెప్పిస్తున్నాం. ఓవరాల్గా అప్రాక్సిమేట్లీ కరెక్ట్గా కాదు కానీ 2700 నుంచి 3000 ఎకరాలు, దాదాపు 3000 టన్నులు, 2700 టన్నుల నుంచి 3000 టన్నులు దీనికి అవసరమవుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నాం. ఎక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, ముఖ్యంగా నెల్లూరు రూరల్ మండలంలో ఏ రైతు యూరియా లేదు అనేది లేకుండా ఉండడానికే దీనికి సంబంధించి అధికారులందరూ కూడా తమ సూచనలు ఇచ్చాం. అదేవిధంగా అధికారులకు చెప్పాం, విఏఓలకు చెప్పాం, విఆర్ఓలకు చెప్పాం. అందరూ ఎవరు పంట వేసినా పంట వేయని వారికి ఇవ్వకుండా ఉండేదానికి ఎంత
చేయాలనో పంట వేసిన ప్రతి రైతుకు కూడా అందియాలని సేదరెడ్డి గారు ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. దాని మీద సమీక్ష పెట్టుకున్నాం. రాబో రోజులు ఈ రబీ సీజన్లో యూరియా అనేది ఇబ్బంది లేకుండా ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువత నారా కృష్ణారెడ్డి ప్రభుత్వంలో ఏ రైతుని నష్టపోనివని కూడా మీ ద్వారా నెల్లూరు రూరల్ మండల ప్రజలకి తెలియజేస్తున్నాం. ఎవరు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా యూరియా అందిస్తాం, యూరియా వస్తుందని మీ ద్వారా నెల్లూరు రూరల్ మండల ప్రజలకు తెలియజేస్తున్నాం. ఏదన్నా ఎప్పుడన్నా సమస్య ఉంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కానీ యూరియా పైన సంప్రదించడం కూడా మీ ద్వారా నెల్లూరు రూరల్ మండల